హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వచ్చేసరికి ఒక నిలవ పచ్చడితో మీ ముందుకొచ్చాను. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అదేమిటంటే ఉసిరికాయ మామిడల్లం పచ్చడనమాట. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పచ్చడిని ప్రతి ఒక్కరూ చేసుకొని తినదగ్గ పచ్చడండి. అది ఎలా చేయాలి ఏంటనేది నేనిప్పుడు మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. ఈ పచ్చడికి ముందుగా కావాల్సింది ఉసిరికాయలండి. ఈ ఉసిరికాయలు వచ్చేసరికి పెద్ద ఉసిరికాయలు అన్నమాట. పచ్చళ్ళు పట్టుకుంటారు చూసారా, ఆ ఉసిరికాయలు నేను 200 గ్రాములు తీసుకున్నాను. ఈ ఉసిరికాయల వల్ల ఏంటంటే మనకి స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది. ఏదన్నా దగ్గు జలుబు కఫం ఇలాంటివి ఉన్నా కానీ రోజు ఒక ఉసిరికాయ మనం తీసుకోవటం వల్ల వాటి నుంచి మనం బయటపడచ్చండి. ఆ సమస్యలు అనేది ఉండవు అన్నమాట. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం చేసే పచ్చడి ఉసిరికాయ మామిడి అల్లం పచ్చడి కదండి. మామిడి అల్లం కావాలి కదా. ఇదిగోండి మామిడి అల్లం అన్నమాట. మన ఏజ్ వాళ్ళకంటే మామిడి అల్లం అంటే తెలుస్తుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకని నేను ఆ తేడా చూపిస్తున్నాను. అమ్మ చూడండి, మనం డైలీ వాడుకునేది కూరల్లో అది వాడుకునేది అన్నా ఈ విధంగా ఉంటుంది అల్లము. మామిడి అల్లం అనేసరికి ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసరికి పసుపు జాతికి సంబంధించిన మొక్కకు సంబంధించింది అని అంటారు. అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, అరుగుదలకి మంచిది. ఏదన్నా మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే తలలో చుండ్రు అటువంటివి ఉన్నా కానీ ఈ మామిడి అల్లం తీసుకోవటం వల్ల వాటి నుంచి మనం బయటపడచ్చు అనమాట. ఈ మామిడి అల్లాన్ని కూడా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. ఈ చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. వెలిగించి బండి పెట్టుకున్నాను. అందులో శనగ నూనె 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత మనం ఈ కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వచ్చేసరికి నేను 200 గ్రాములు తీసుకున్నాను. అంటే 1 కప్పు అన్నమాట. మీరు కొలతకి స్టార్టింగ్లో ఏ కప్పు అయితే తీసుకుంటారో అదే కప్పుతో అరకప్పు మామిడి అల్లం ముక్కలు, అంటే ఇవి వచ్చేసరికి 150 గ్రాములు పట్టింది. ఇవి కూడా మనం ఈ నూనెలో మగ్గించుకుందాం. అల్లం వచ్చేసరికి మీరు సరిసమానంగా తీసుకున్నా మంచిదేనండి, బాగుంటుంది పచ్చడి టేస్ట్ కూడాను. పావు టీ స్పూను ఉప్పు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇదిగోండి మూత తీసి చూద్దాము. ఇదిగోండి ఉసిరికాయను మామిడి అల్లం బాగా మగ్గినయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఆరనిద్దాం బాగా. ఇదిగోండి ఈ విధంగా మగ్గాలన్నమాట, తుంచితే తునిగిపోవాలి. ఇదిగోండి ఉసిరికాయ ముక్కలు బాగా చల్లారిపోయినాయి. వీటిని మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాము. అదేవిధంగా ఈ ఉసిరికాయ ముక్కలతో పాటు ముడి చింతకాయ పచ్చడి అన్నమాట. ఇది 100 గ్రాములు తీసుకోండి. మీకు ఫ్రెష్గా చింతకాయలు దొరికితే గనక 150 గ్రాములు చింతకాయలు వేసుకోండి. నా దగ్గర ముడి చింతకాయ పచ్చడి ఉంది, అందుకని ముడి చింతకాయ తీసుకున్నాను. ఇది కూడా కలిపి మనం మిక్సీ చేసుకుందాం. ఇది ఒక్క పలుసు ఇచ్చిన తర్వాత ఈ చింతకాయ పచ్చడి వేసుకొని మనం మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మెదగాలి. ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నానండి. అందులో 400 గ్రాములు శనగ నూనె పోసుకున్నాను. ఎప్పుడైనా పచ్చళ్ళ తాలింపులకి శనగ నూనె అయితేనే బాగుంటుంది. అందులో 1 స్పూను ఆవాలు,
ఒక 10 ఎండుమిర్చి, అలాగే ఒక చిన్న స్పూను నిండుగా ఇంగువ, అదే విధంగా కొంచెం పసుపు, ఇదిగోండి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేద్దాం. ఈ ఆయిల్లో 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి మనకి పచ్చడి బాగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అలాగే అందులో 1 గిద్ద ఉప్పు, గిద్ద కారం, అర స్పూను మెంతిపిండి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నానండి, అవి వేసుకోవాలి. ఇదంతా కూడాను బాగా కలిసే విధంగా కలుపుకుందాం. ఇదిగోండి ఫైనల్లో మీకు ఎంతో టేస్టీ మామిడల్లో ఉసిరికాయ పచ్చడి అనమాట. అంటే చింతకాయలతో కలిపి చేసుకున్న కాంబినేషన్తో చాలా బాగుంటుందండి పచ్చడి. ఇది వెంటనే తినచ్చు, లేదు 1 రోజు తర్వాత అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ ఈ పచ్చడి ఊరిన తర్వాత ఇంకా తేలుతుందండి. నిలవ పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఉంటేనే మనకు పచ్చడి నిలబడుతుంది అనమాట. ఇప్పుడు ఈ పచ్చడిని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. చూశారు కదా పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయాలి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. ఏమండో మర్చిపోవద్దు, వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం అంటే 2 బొట్లు నెయ్యి వేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. ఉంటానండి, బాయ్.